దేవుడు అందుకోసమే పశువుల యొక్క తొట్టెలో పరుండబెట్టాడు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రోమపత్రిక 10:8 వాక్యము ప్రకారము, ఆ వాక్యము ఎక్కడుందంట? నీ యొద్ద ఉన్నది. ఆ వాక్యము నీవు చదివితే నీ నోటిలో ఉన్నది. చదువుతారా మాట? అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెబుతున్నాను, నేను ప్రకటించే ఈ వాక్యము విశ్వాస వాక్యము, దేవుని వాక్యము. ఈ వాక్యము నీ వద్ద ఉన్నది, ఈ వాక్యము నీ నోటిలో ఉన్నది, ఈ వాక్యము నీ హృదయములో ఉన్నది. ఈ వాక్యమును నీవు ఏం చేయాలి? భుజించాలి. ఈ వాక్యము నీకు నిత్య జీవమును ఇచ్చే ఆహారము. ఇది మొదటిది. ఆ తొట్టెలో పరుండబెట్టబడిన ఆ యేసుక్రీస్తు ప్రభువు బాలుడు నీకు ఆహారముగా పరుండబెట్టబడ్డాడు.